ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యమునకు వారసులం కాలేం. మనము దేవుని బిడ్డలుగా మనము ఏ విధంగా నిర్ధారించి చేయబడతామంటే నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు మనము కలిగినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసము తీసుకున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సంతతిగా, దేవుని యొక్క ప్రజలుగా మనము ఏర్పాటు చేయబడతాం. గమనించండి ప్రియులారా, అనేక మంది యేసు ప్రభు శిలువ రక్తము చేత కడగబడి బాప్తిసము తీసుకున్న తర్వాత కూడా వారి జీవితంలో అంతకుముందు వారు చేస్తున్నటువంటి పాపాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే కాదు, తిరిగి జన్మిస్తే, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అన్నాడు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత కూడా నువ్వు పాపం చేస్తూ ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అందుకని ఈ యొక్క వాక్యంలో అద్భుతంగా ఒక మాట అంటాడు. ఏంటి అంటే, నువ్వు దేవుని మూలముగా పుట్టిన వాడవైతే నువ్వు పాపం చేయవు, నువ్వు పాపాన్ని జయిస్తావు. చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయా? తిరిగి పాపంలో పడిపోతూ ఉన్నావా? సాతాను నిన్ను శోధిస్తూ ఉన్నాడా? సాతాను యొక్క బంధకాలను బంధించబడి ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో నీకు విడుదల కావాలి. ఒక చిన్న మాట నీకు విడుదలనిస్తుంది. ఏంటో తెలుసు? యేసయ్యా, నేను నీ బిడ్డని, అయితే ప్రభువా నేను ఈ బంధకాల్లో ఉన్నాను, ఈ బలహీనతలో ఉన్నాను, ఈ పాపం చేస్తున్నాను, నీకు ఇష్టం లేని కార్యాలు చేస్తున్నాను, నన్ను కనికరించండి అయ్యా, నన్ను కనికరించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నీ సిలువ రక్తము చేత నన్ను కడగండి ప్రభువా నువ్వు అనగలిగితే దేవుడు నీ ప్రతి బంధకము నుంచి నీకు విడుదల దయచేసి సిలువ రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరచి ఆయనకి సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అడుగుతాం ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి అడగండి. దేవుడు ఆయన ఖచ్చితంగా నీ మొరను ఆలకించి నీకు విడుదల దయచేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.